గవర్నమెంట్ బ్యాన్ చేసిన బాలయ్య సినిమా ఏదో మీకు తెలుసా? ఆ తర్వాత కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ తెలుగులో స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతున్నాడు. 60 ఏండ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నాడు. అయితే బాలయ్య గారు ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలలో నటించారు. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా సాధించాడు బాలయ్య. ఇలా బాలకృష్ణ నటించిన ఒక సినిమాను ఏకంగా గవర్నమెంట్ బ్యాన్ చేసిందన్న విషయం చాలామందికి తెలియదు. అదేంటి, బాలయ్య సినిమాను నిజంగా గవర్నమెంట్ బ్యాన్ చేసిందా? ఇది ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నారు కదా, కానీ ఇది నిజమే. బాలయ్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం తాతమ్మ కళ. బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు గారి స్వీయ దర్శకత్వంలో రూపొందింది ఈ మూవీ. ఇందులో సీనియర్ ఎన్టీఆర్తో పాటు భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ సినిమాను తీశారు. ఇందులో భాగంగా కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ భానుమతి పాత్ర ద్వారా కొన్ని డైలాగులు చెప్పించడం జరిగింది. అంతేకాక భూ సంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే 1974 ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. దీంతో 2 నెలల పాటు ఈ సినిమాను బ్యాన్ చేయడం జరిగింది. ఇక ఆ తరువాత పలు మార్పులు చేయడంతో మళ్ళీ 1975 జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.